లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు హైదరాబాద్లో మా ఇంట్లో నేను అట్ల తద్ది నోము ఎలా నోచుకున్నానో అట్ల తద్ది వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. అలాగే ఈ అట్ల తద్ది నోముకు మా మమ్మీ నాన్నగారిని నేను ఇన్వైట్ చేశానండి. నా 11 రెట్లు వాయన తాంబూలం పార్వతీ పరమేశ్వరులకి ఇచ్చిన తర్వాత మా మమ్మీ మా నాన్నగారికి చక్కగా అంటే మనం తల్లికి ఇస్తాం కదండి, ఇక్కడ నోము వాయనం అట్లు అమ్మకి ఇచ్చిన తర్వాత నేను మా నాన్నగారికి కూడా చక్కగా తాంబూలం ఇద్దామనే ఉద్దేశంతో చక్కగా దంపతులు ఇద్దరిని కూడా ఇన్వైట్ చేశానండి. ఇక ఈరోజు నా అట్ల తద్ది వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ వ్లాగ్ ఏంటో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా చూస్తున్నారు కదండి, మా మమ్మీ తీసుకొచ్చేసారండి ఇక్కడ గోరింటాకు. ఇక అట్ల తద్ది ముందు రోజు ఈ విధంగా చక్కగా గోరింటాకుతో సాంప్రదాయంగా ఈ విధంగా మాకు గోరింటాకులు పెట్టారండి. పిల్లలు ఎదురికి పెట్టేశారనమాట. హారిక సారకకి పెట్టారు మా మమ్మీ. తర్వాత నాకు కూడా చాలా చక్కగా మొత్తం మా ముగ్గురికి కూడా పిల్లలిద్దరికీ అలాగే నాకు మా ముగ్గురికి కూడా చక్కగా చేతుల నిండా శుభ్రంగా గోరింటాకు పెట్టి పారణి పెట్టారండి. నాకు కూడా కాళ్ళకు చక్కగా పారణి పెట్టారు. నేను అన్నాను, నేను పెట్టుకుంటాను మమ్మీ, పిల్లలకి పెడతాను నేను ఒకరికి అన్న. అస్సలు వెళ్ళలేదండి. నేను ఉన్నాను కదమ్మా, చక్కగా పెడతాను, నువ్వే చేసుకోవాలి తర్వాత అంతా కూడాను, చేసినప్పుడు నన్ను చేయనివ్వని చెప్పేసి అస్సలు గొడవ చేశారండి. మా మమ్మీ మాత్రం అస్సలు మొండిగా, మా నాన్నగారు కూడా అదే మాట అనమాట, నోము నువ్వే నీదే కాబట్టి చక్కగా నీ చేతులు రెండు చక్కగా ఈ విధంగా ఉండాలి, నువ్వు పెట్టించుకోవాలి చక్కగా అని చెప్పేసి. సో ఇంక దాని తర్వాత మా అందరికీ పెట్టేశారనమాట. మా ముగ్గురికి చక్కగా చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టిన తర్వాత మా మమ్మీ ఈ విధంగా ఒక చేతికి పెట్టుకుని పారణి పెట్టుకున్నారండి. ఇక ఈ ఫోటో కూడా నేను తీసాను అనమాట ఇంక బలవంతంగా. తర్వాత ఇక ఈ ఉల్లిపాయ పులుసు చేశారండి. అంటే మనం అట్ల తద్ది ముందు రోజు ఇదంతా అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి కాబట్టి, చద్ది తినాలి కాబట్టి మనకి నోముకి, అంటే నేను తినాలి కాబట్టి ఆ విధంగా అనమాట. చూసారు కదా. అలాగే ఇక్కడ నువ్వుల పొడి, గోంగూర పచ్చడి, ఇప్పుడు వీటితోటి ఇది అట్ల తద్ది రోజు అనమాట. ఇది చూసారు కదండి. ఇప్పుడు తెల్లవారుజామున కరెక్ట్గా 4:35 అలా అవుతుందండి టైము. చూసారు కదా. ఇక్కడ నేను చక్కగా ఈ విధంగా ఫస్ట్ గోంగూర పచ్చడి కలుపుకుంటున్నానండి. దేవుడు దండం పెట్టుకున్న తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఈ విధంగా ముందుగా నేను గోంగూర పచ్చడితోటి శుభప్రదంగా నా అట్ల తద్ది నోమును స్టార్ట్ చేస్తున్నాను. చూసారు కదా. చక్కగా ఈ విధంగా దండం పెట్టుకున్న తర్వాత ఈ విధంగా గోంగూర పచ్చడి తింటున్నానండి. అన్నీ కొంచెంగా శాస్త్రోక్తంగా ఎలా తినాలి, ఏ ఐటమ్స్ ముఖ్యంగా తినాల్సి ఉంటుందో అవి తింటున్నాను అనమాట. అలాగే నువ్వుల పొడి కంపల్సరీగా అట్ల తద్ది నోములో కంపల్సరీగా తినాల్సిన పదార్థాలు ఇవి అనమాట. నువ్వుల పొడి అన్నీ కొంచెం మనం ఎంత తినగలుగుతామో అంత అనమాట. చూసారు కదా. చాలా చక్కగా నేను నువ్వుల పొడి కలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ వేరుశనగ నూనె వేసుకుని ఈ విధంగా అనమాట అన్నీ చక్కగా కలుపుకుని తింటున్నానండి మార్నింగ్ అనమాట. అలాగే ఉల్లిపాయ పులుసు అండి. ఉల్లిపాయలు కూడా చాలా బుజ్జిగా బాగున్నాయి కదండి. చూడండి ఎంత చిన్నవో. ఇలా అనమాట ఉల్లిపాయ పులుసు అనమాట. మా మమ్మీ చేశారు ముందు రోజు. ఇదంతా కూడా మడిగా చక్కగా స్టవ్ అంతా కూడా క్లీన్ చేసి శుభ్రంగా అప్పుడు మడిగా వండిన వంట అనమాట ఇదంతా. చూసారు కదండి. చక్కగా స్నానం చేసి పెట్టారండి అవన్నీ కూడా. నేనే చేసుకోవడం అనేది మా మమ్మీకి ఇష్టం ఉండదండి. నేను ఉండగా నువ్వు ఇవన్నీ చేసుకోవడం తప్పు అని చెప్పి మా మమ్మీయే నాకు చేసి పెట్టారంటే అసలు ఊరుకోరనమాట. అలాగే నెక్స్ట్ పెరుగు, ఎందుకంటే తల్లిని మించిన దైవం లేదు అని అంటారు చూడండి, అది నిజం అనిపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ కిళ్ళి అనమాట. అలాగే నేను ఊరుకోలేదండి, నేను ఒక్కదాన్ని తినలేను, నోము నేను పట్టినా సరే నువ్వు నాతో పాటు కొంచెమైనా అలా తినమని అని చెప్పి బలవంతంగా తినిపించేసాను అనమాట. ఇంకా ఒక్కదాన్ని నేను తినలేను అని చెప్పేసి. సో ఇంక ఈ విధంగా ఇద్దరం కలిసి తిన్నాం. తర్వాత కిళ్ళి వేసుకున్నామండి. కిళ్ళీలేమో మా హస్బెండ్ తీసుకొచ్చారు. తప్పనిసరిగా కిళ్ళి కూడా మనం తమలపాకులు అవి వేసుకోవాలి కదా. సో అదే విధంగా చక్కగా చేసుకున్నాము. దాని తర్వాత ఇంకా స్నానం చేసిన తర్వాత మా మమ్మీ ఏం చేశారంటే పసుపు చక్కగా పీటకు రాసి ఈ విధంగా పద్మాలు వేసి ఇవన్నీ కూడా చేశారండి. నేను పూజ చేసుకోవడానికి ఈలోగా నేను పిల్లల పనులన్నీ కూడా చూసుకున్నానండి. ఇంక తర్వాత ఈ లోపు అనమాట ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ ఒకటి జరుగుతున్నాయి ఇప్పుడు. సో కొంచెం ఆ హడావిడిలో నేను ఉండగా మమ్మీ ఏంటంటే ఇక్కడ నా పూజకి ఇవంతా కూడా సిద్ధం చేసేసారు. తర్వాత ఇంక నేను పూజ దగ్గరికి వచ్చేసానండి. వాళ్ళకి ఆన్లైన్లోనే ఇప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి యాక్చువల్లీ. ఇక ఇదంతా కూడా నా పూజా సామాగ్రి. చూసారు కదండి. ఈ విధంగా చక్కగా మండపం డెకరేషన్ అయిపోయిందండి. అలాగే నా పూజకు పువ్వులు అనమాట. ఇవి ముందు రోజు మా హస్బెండ్ తీసుకొచ్చేసారండి. చూసారు కదా. ఈ విధంగా పువ్వులు తీసుకొచ్చేసారు.
ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ చక్కగా పెట్టుకున్నాను. అలాగే ఇంకా పూజ ఇప్పుడు నేను పూజ చేసుకోవాలండి. పూజకి మార్నింగ్ పూజ సింపుల్గానే ఉంటుందండి. ఇక్కడ మనకి ఈవినింగే అట్లతద్ది నోము రోజు ఈవినింగే పెద్ద పూజ అనమాట. ముందు రోజు అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు ఉదయం ఈ విధంగా నేను దీపం పెట్టుకుని అమ్మవారి చదువుకున్నాను. అలాగే పార్వతీ పరమేశ్వరులకు సంబంధించినవి చదువుకుని యథావిధిగా షోడశోపచార పూజలు నిర్వహించుకుని పాలు నైవేద్యం పెట్టానండి. అంతే. మీరు చూసారు కదా, ఒక్కసారి మీకు అలా చూపించేస్తున్నాను అనమాట. మార్నింగ్ ఈ విధంగా మండపం డెకరేషన్ చాలా చక్కగా అయింది. అలాగే ఈ ఒక్క దీపం మీకు సందేహం కలిగించవచ్చు, కానీ ఆ ఒక్క దీపం నేను పెట్టిన ఆ దీపం చాలా శుభప్రదమైనదేనండి. ఎందుకంటే పెద్ద పెద్ద ఫంక్షన్లో ఇప్పుడు కూడా మీరు గమనించే ఉంటారు, అఖండ దీపం అనేది వెలిగిస్తూ ఉంటారు. అంటే అది ఎలాంటి పాత్రలో పెట్టినా నా ముఖ్య ఉద్దేశ్యం ఒక్క దీపం అక్కడ పార్వతీ పరమేశ్వరులకి అని అర్థం. ఏమీ తప్పు కాదండి. మీరు నిత్య దీపాల్లో మీరు 2 దీపాలు పెట్టుకోవచ్చు. మీరు మార్నింగ్ పూజ చూసారు కదండి, ఇది సాయంత్రం పూజ అండి. చూసారు కదా, మొత్తం ఉపవాసం ఉన్నానండి. ఇంకా అప్పటి నుంచి స్నానం చేసిన తర్వాత పూజ అయిన తర్వాత నుంచి మొత్తం ఉపవాసం ఉండి ఇక సాయంత్రం ఈ విధంగా పూజ యథావిధిగా పూజ పూర్తి చేసుకుని అక్షంతలు పట్టుకుని కథ చదువుకున్న తర్వాత ఇక గౌరీదేవికి 11 రొట్టెలు వాయినం అక్కడ వెండి కంచెంలో మీరు చూస్తున్నారు కదా, చిన్న బెల్లం ముక్క పెట్టి అది గౌరీదేవికి అంటే పార్వతీ పరమేశ్వర్లకి చక్కగా అంటే కలిపి చెప్పడం నాకు అలవాటండి. అక్కడ మనకి పార్వతీ పరమేశ్వర్లకు అనమాట ఆ ఫస్ట్ వాయినం. అలాగే ఇక్కడ ఇంకొక ప్లేటు అది మా అమ్మగారికి ఇస్తానన్నమాట. ముందు ఇవన్నీ కూడా నివేదన చేస్తున్నానండి నేను. అలాగే ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళని కూడా పిలిచాను నేను. అక్కడ ఇంకొక దంపతులకి ఇద్దామనే ఉద్దేశంతో అక్కడ పార్వతీ పరమేశ్వర్లు అంటే అక్కడ ఉన్న ఆ ముత్తైదువులకు అనమాట. తర్వాత నేను చక్కగా అవన్నీ కూడా నైవేద్యం పెట్టేసుకున్నానండి. ఈ విధంగా చూసారు కదా, చాలా చక్కగా పార్వతీ పరమేశ్వర్లకి మొత్తం ఇవన్నీ కూడా నివేదించిన తర్వాత పురాణ దంపతులు ఆది దంపతులు ముందుగా పార్వతీ పరమేశ్వరులకు అయిన తర్వాత తల్లిదండ్రులు అనమాట. అంటే అమ్మకి నాకు నెక్స్ట్ ముత్తైదువుగా అమ్మకి, అలాగే నాన్నగారికి ఏమో నేను ఇక్కడ తాంబూలం ఇచ్చుకున్నాను అనమాట. అలాగే దాని తర్వాత నేను అక్కడ చంద్రుడిని చూసి దండం పెట్టుకుని అలాగే నేను పిలిచాను కదా, వాళ్ళకు కూడా ఆ విధంగా వాయనం ఇచ్చేసుకున్నానండి. మనకి ఒక ముత్తైదుకి సరిపోతుంది. మీరు ఇచ్చుకోవాలనుకుంటే సరదాగా తెలిసిన వాళ్ళు ఉంటే ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చండి. ఒకరికి అమ్మవారి పార్వతీ పరమేశ్వరులకి ఇచ్చుకోవాలి. తర్వాత మనకి తల్లి ఫస్ట్ అనమాట వాయనం ఇవ్వడానికి. తల్లిదండ్రులు చక్కగా దంపతులుగా పిలిచిస్తే అది చాలా మంచిది కాబట్టి నేను దంపతులుగానే నేను లెక్క పెట్టుకుని అలా చేశాను. తర్వాత చంద్రుడిని చూసిన తర్వాత ఇక నేను మా హస్బెండ్ చేత నేను చక్కగా ఆశీర్వాదాలు తీసుకున్నాను. దాని తర్వాత ఇక అప్పుడు నేను ప్రసాదం తిన్నానండి. సో ఈ విధంగా అట్లతద్ది చాలా చాలా బాగా చేసుకున్నానండి. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే. అలాగే మమ్మీ నాన్నగారు కూడా చాలా బాగా చేయించారనమాట. సో హస్బెండ్ కూడా చాలా కోఆపరేటివ్గా నాకు టైంకి వచ్చేసారండి. చంద్రుడు వచ్చేసారు అని పిల్లలు హస్బెండ్ కూడా చంద్రుడు అంటే నేను చంద్రుడు చూస్తే కానీ ఇంకేం తినకూడదు కదండి. సో వాళ్ళందరూ కూడా పాపం నాకు చక్కగా ఈ విధంగా అందరి సమక్షంలో చాలా చక్కగా అట్లతద్ది నోము పూర్తి అయిందండి. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే. అలాగే మరి మీరు నా ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్ మీరందరూ ఇదంతా కూడా చూసి మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా పూజకు సంబంధించి తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. ఉంటే అన్నీ ఉన్నట్లే. బాయ్ ఫ్రెండ్స్. అలాగే లావణ్యస్ లైఫ్ స్టైల్ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో కలుస్తాను.